సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఈ రోజు మరోసారి మనతోటి కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి స్పోర్ట్స్ గురించి, అలాగే ముఖ్యంగా క్రికెట్ గురించి షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యబాబు గారు. సో ఈ రోజు పోటాపోటీగా హోరాహోరీగా జరుగుతున్నటువంటి ఇండియా, పాకిస్తాన్, అలాగే బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇలా రకరకాల ఆస్ట్రేలియా, ఇలా రకరకాల దేశాలన్నీ కూడా తలపడబోతున్నాయి. మరి వీళ్ళందరిలో సెమీఫైనల్స్కి వెళ్ళబోతున్న టీం ఏది ఉంది, అలాగే మరి నెక్స్ట్ ఒకవేళ సెమీఫైనల్స్కి వెళ్ళని టీమ్స్ పరిస్థితి ఏంటి, సెమీఫైనల్స్కి ఎవరు వెళ్ళబోతున్నారు అనే విషయాలన్నింటినీ కూడా మనతో షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు సత్యబాబు గారు. సో వారిని అడిగి వారి మాటల్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఎలా ఉండబోతుంది, అసలు సెమీఫైనల్స్ కి ఏది వెళ్ళబోతుంది, ఏ టీం వెళ్ళబోతుంది, ఆ టీం నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు చెప్పినట్లు ఇండియాకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దానికి రీజన్ ఏంటంటే ఇండియా ఆడిన మ్యాచ్లు కూడా మంచి విక్టరీ లభించాయి. ఇండియాతో పాటు ఏంటంటే న్యూజిలాండ్ కూడా రేస్లో ఉంది. ఇంకా సౌత్ ఆఫ్రికా కూడా మంచి ముందులో ఉంది. సౌత్ ఆఫ్రికాతో పాటు ఏంటంటే మీకు ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ వాళ్ళ మధ్య మంచి పోటీ ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వాళ్ళ ఇట్లా మంచి ఛాన్సెస్ ఉంది. కాకపోతే పాకిస్తాన్ కూడా రేస్లో ఉంది. డెఫినెట్గా ఇండియా ఈసారి మాత్రం సెమీఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే బెర్త్ అయితే ఖచ్చితంగా చేసుకుంటుంది మేడం. దానికి రీజన్ ఏంటంటే మీరు చెప్పినట్లు ఇప్పుడు ఇండియా ఆడే తీరు కానీ, ఇండియా అటు బ్యాటింగ్లో కానీ, ఇటు బౌలింగ్లో కానీ, ఇటు ఫీల్డింగ్లో కానీ సమిష్టిగా రాణిస్తుంది. కాబట్టి ఇండియా ఈజ్ పాసిబిలిటీస్ సెమీఫైనల్ ఈజ్ డెఫినెట్లీ మేడం. అటు న్యూజిలాండ్ కూడా తక్కువ అంచనా వేయక్కర్లేదు. ఎందుకంటే న్యూజిలాండ్ కూడా వాళ్ళు ఆడిన 12 వరల్డ్ కప్లో 8 సార్లు సెమీఫైనల్కి దూసుకొచ్చారు. అంటే వాళ్ళ నాకౌట్స్లో ఏ విధంగా ప్రభావం ఉన్నది మనం డెఫినెట్గా చెప్పవచ్చు. అయితే న్యూజిలాండ్ లాస్ట్ టైం కూడా ఫైనల్స్కి వచ్చారు. ఫైనల్స్లో జస్ట్ ఆ బాల్ రన్స్ దీనివల్ల వాళ్ళు ఫైనల్స్ కోల్పోయారు. అయితే న్యూజిలాండ్ కూడా సెమీఫైనల్ రేస్లో ఉంటుంది. న్యూజిలాండ్ కూడా సెమీఫైనల్స్లో డెఫినెట్గా ఉంటుంది. దాంతో పాటు అంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు నెదర్లాండ్స్తో ఓటమి తర్వాత కొంచెం మళ్ళీ కంబ్యాక్ అవుతారని నమ్మకం అయితే డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళకి చోకర్స్ అని ట్యాగ్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో సౌత్ ఆఫ్రికా ఇస్ ఫ్యాంటాస్టిక్. అటు బ్యాటింగ్లో కానీ, ఇటు బౌలింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ డెఫినెట్గా చక్కగా ఉంది. అటు ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా వీళ్ళిద్దరి మధ్య కొంచెం టఫ్ ఫైట్ ఉంటుంది. వాళ్ళతో పాటు పాకిస్తాన్ కూడా ఎప్పుడు కావచ్చు కొంతమంది చూసినట్లు అలా ఎదురు చూస్తున్నారు. పాకిస్తాన్ కూడా అంటే వీళ్ళు ముగ్గురు మధ్య ఒక సెమీఫైనల్ అనేది కొంచెం ఛాన్సెస్ ఉంటుంది. అయితే మిగతా టీంలో అయితే చెప్పినట్లయితే మీకు శ్రీలంక ఛాన్సెస్ చాలా తక్కువ. శ్రీలంక ఆడిన మ్యాచ్లు కూడా ఓటమికి చాలా ఓడిపోవడం జరిగింది. ఇంకా నెదర్లాండ్స్ కూడా ఆ రేస్లో ఛాన్సెస్ చాలా తక్కువ. ఆఫ్ఘనిస్తాన్ కూడా చాలా తక్కువ. ఇంకా బంగ్లాదేశ్ కూడా చాలా తక్కువ. అంటే ఈ టీమ్స్తో వాళ్ళు విక్టరీ సాధిస్తే వాళ్ళకి అదే వరల్డ్ కప్ గెలిచినంత ఫీలింగ్ అనమాట. ఓవరాల్గా చెప్పవలసిన ఏంటంటే ఈ టాప్ 4 టీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి ఇండియా అండ్ న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్, ఈ 5 మధ్య సెమీఫైనల్ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంక్లూడింగ్ పాకిస్తాన్ కూడా మనం మ్యాచ్ చేయొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ వస్తే మనకి చాలా మంచిది. ఎందుకంటే పాకిస్తాన్తో మన మ్యాచ్ జరిగింది. అటువంటి ఎన్కౌంటర్ సెమీఫైనల్లో చూస్తే ఇంకా బాగుంటుంది అనమాట. పాకిస్తాన్ రావాలని మనం కూడా కోరుకుందాం. మళ్ళీ పాకిస్తాన్ రావాలి, ఇండియాతో ఆడాలన్నమాట. ముఖ్యంగా మెయిన్ లీడ్లో ఉన్నవైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ యొక్క 5-6 టీమ్స్ కొంచెం ముందులో ఉన్నాయి. కాకపోతే ఆస్ట్రేలియా అనేది ఇంకెంతవరకు బౌన్స్ బ్యాక్ అవుతుంది అనేది ఇంకా చాలా వేచి చూడాలి. ఎందుకంటే వాళ్ళకి వరల్డ్ కప్లో వాళ్ళకి 5 టైటిల్స్ ఉన్నాయి. 2 సార్లు రన్నర్ అప్ ఉంది. వాళ్ళకి వాళ్ళకి ఏ విధంగా కంబ్యాక్ అవ్వాలో బాగా తెలుసు అనమాట ఆస్ట్రేలియాకి. అవును, మరి ఈ తర్వాత సెమీఫైనల్స్కి వెళ్ళే ఛాన్సెస్ లేని టీమ్స్ పరిస్థితి ఏంటి నెక్స్ట్? పరిస్థితి అంటే ఇంకేం లేదు. ఇంకా వాళ్ళ యొక్క ర్యాంకింగ్స్ అనేది కొంచెం ఆ పొజిషన్స్ మారితే తప్ప కానీ ఇంకా వాళ్ళకి ఛాన్సెస్ అయితే ఇంకా చాలా తక్కువ. ఎందుకంటే మరి పొజిషన్స్ ఆధారంగా వాళ్ళకి ర్యాంకింగ్ కూడా ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ వరల్డ్ కప్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళకి ఈ మ్యాచ్లు కూడా కొంచెం గెలవాలి. ఎందుకంటే అప్పుడు కొన్ని అసిస్ట్ టీం ఉంది నెదర్లాండ్స్. వాళ్ళు క్వాలిఫైయింగ్ ఆడుకొని అప్పుడు మెయిన్ టీంకి అర్హత సాధించారన్నమాట. అటు వెస్టిండీస్ని అండ్ జింబాబ్వేని ఓడించారు. ఇంకా ఈ మధ్య కాలంలో సౌత్ ఆఫ్రికా కూడా ఓడించారు. వాళ్ళకి కొత్త టీంలకి ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా ప్రజెంట్ ఫైట్ అనేది ఈ యొక్క 6 టీమ్స్ మధ్య ఆధారపడి ఉంటుంది. ఓకే సార్, కరెక్ట్, బాగుంది. ఒకవేళ ఇప్పుడు ఈ 6 టీమ్స్ని మీరు ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. ఒకవేళ చెప్పలేం, మనం ఊహించని విధంగా ఒకవేళ మనం ఈ ఫైనల్కి రాలేరు అనుకున్నవి కూడా మళ్ళీ ఒకవేళ వాళ్ళ స్ట్రెంగ్త్ని పెంచుకుంటే ఏంటి పరిస్థితి? పెంచుకోలేమంటారా? ఛాన్సెస్ అనేది చాలా పాసిబిలిటీ అనేది చాలా తక్కువ మేడం. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు నెదర్లాండ్స్ వరల్డ్ కప్లో కూడా పెద్ద విక్టరీస్ చాలా సందర్భాల్లో కూడా మన వాళ్ళు చాలా సందర్భాల్లో అలా జరిగినవి కూడా ఉన్నాయి. కాబట్టి సందేహం మీరు మంచిగా వచ్చారు మేడం. దానికి రీజన్ ఏంటంటే 83 వరల్డ్ కప్ కూడా ఇండియా అండర్ డాగ్ దగ్గర వరల్డ్ కప్ ఛాంపియన్స్ అయ్యారు కపిల్ దేవ్ సారథ్యంలో. అదేవిధంగా 2020 వరల్డ్ కప్ కూడా ఇండియా టీం గెలుస్తుందా అనే పొజిషన్లో ఉండి 2020 వరల్డ్ కప్ కూడా విక్టరీ సాధించారు. అంటే మీరు చెప్పినట్లు క్రికెట్లో ఏదైనా జరగవచ్చు. ఇది ఎనీథింగ్ ఈజ్ పాసిబిలిటీ.
బట్ ఈజ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్కి ఐసీసీలో కానీ వరల్డ్ రికార్డులో చాలా వికెట్స్ చాలా తక్కువ, నెదర్లాండ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, ఇంకా ఆఫ్ఘనిస్తాన్ ఇంకా బంగ్లాదేశ్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. శ్రీలంక వాళ్ళ టీం ఏంటంటే ఇప్పుడైతే 2015 వాళ్ళ సంగక్కర, జయవర్ధన వెటరన్స్ ఎప్పుడైతే రిటైర్మెంట్ అయ్యారో వాళ్ళ యొక్క లోటు అనేది ఇప్పుడు శ్రీలంకకి కొంచెం ఇబ్బందిగా ఉంది. దాంతోపాటు ఏంటంటే శ్రీలంకలో అందరూ యంగ్ స్టార్స్, వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ అనమాట. వాళ్ళు బాగా ఆడుతున్నప్పుడు కూడా విజయం అనేది దక్కట్లేదు అనమాట. వాళ్ళకి పాసిబిలిటీ కానీ కొంచెం చాలా తక్కువ. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒక 3-4 వికెట్లు సాధిస్తే వాళ్ళకి నెక్స్ట్ టైం ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనమాట. సెమీఫైనల్స్కి వెళ్ళే టీమ్స్ ఏవైతే ఉన్నాయి అనే దాని గురించి మనకి ఎంతో చక్కగా వివరించారు. సో అలాగే మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.